హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ఏకేఎస్ తెలుగు వ్లాగ్స్. అండ్ మేము మీ ముందుకి ఇంకొక వీడియోతో వచ్చాము. ఎక్కడికి వచ్చామో తెలుసా మేము వచ్చింది ఇప్పుడు కోయంబత్తూర్. సో కోయంబత్తూర్ మేము బెంగళూరు నుండి కోయంబత్తూర్కి అయితే నైట్ బస్ తీసుకొని వచ్చాము. తర్వాత హోటల్ అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. అండ్ తర్వాత మనకి ఈరోజు ప్లాన్ ఏంటంటే మున్నార్ వెళ్తున్నాము. సో మున్నార్ ఈ రోజు ఇంకా రేపైతే మున్నార్లో ఉంటాము. తర్వాత ఇంకా కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ కోయంబత్తూర్లో ఇషా ఫౌండేషన్ అయితే ఉంటుంది. సో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మేము ఒక కార్ అయితే రెంట్కి అయితే తీసుకుంటున్నాము. సో ప్రజెంట్ అయితే బెలినో కార్ అయితే చూస్ చేసుకున్నాము. వాళ్ళైతే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. సో మనం ఇక్కడైతే ఉన్నాము కోయంబత్తూర్లో. అవును కృష్ణ, ఇప్పుడు కార్ తీసుకుంటున్నాం కదా, అది డ్రైవర్ మాట్లాడుకుంటున్నామా లేదంటే సెల్ఫ్ డ్రైవింగ్? లేదు, మనమైతే ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్కి వెళ్తున్నాం. ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ మన ఎక్స్పీరియన్స్, మనం అలా డ్రైవ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మళ్ళీ 4 days కదా డ్రైవర్ అంటే, ఇంకా కొంచెం వాళ్ళతో కూడా ప్రాబ్లం అవుతుంది. మరి నీకు డ్రైవింగ్ లో కొంచెం ఇబ్బంది అయ్యి నువ్వు రిలాక్స్ అయ్యాను, నేను డ్రైవ్ చేయాలా? నువ్వు డ్రైవ్ చేసావంట అంతే ఇంకా. సో బెలినో కార్ అయితే తీసుకుంటున్నాము. దాన్ని అయితే వాషింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో మనకి ఇది పర్ డేకి 2500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ డిపాజిట్ వచ్చేసి 5000. సో అలా అయితే ఉంది ఇక్కడ ఛార్జెస్. రీజనబుల్ అనిపించింది, కొత్త మోడల్ అంట అండ్ పెట్రోల్ వెహికల్. సో బాగానే ఉంది అనిపించింది. టెస్ట్ రైడ్ కూడా చేసాము. సో చాలా బాగుంది అనిపించింది. సో అందుకే ఇంకా వెళ్తున్నాం దాంతో. కార్ అయితే కొత్త మోడల్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే చాలా టైప్స్ ఆఫ్ కార్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకు కావాల్సింది చూస్ చేసుకోవచ్చు. హాయ్ గాయ్స్. సో ఫస్ట్ స్టాప్ అయితే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. మున్నార్ వెళ్ళే రూట్లో అయితే మామూలుగా లేదు, చాలా చిన్నగా ఉంది రోడ్ మాత్రం బాగుంది కానీ చిన్నగా ఉంది. చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయితేనే చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవింగ్ అయితే చేస్తారు. అయితే ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకు ఆగామంటే ఒక మంచి వ్యూ పాయింట్ అయితే మీకైతే చూపిస్తాను. చాలా బాగుంది, చిన్న క్యూట్గా ఇక్కడ నుంచి చూస్తేనైతే భలే ఉంది. అటు సైడ్ చూపిస్తా చూడండి. ఓ ఇక్కడ లోయనైతే మామూలుగా లేదు, చాలా అంటే చాలా కేర్ఫుల్గా. ఈ ఏరియాలో కొంచెం పెద్దగా వచ్చింది రోడ్డు, అప్పుడైతే ఇంకా చాలా చిన్నగా ఉంది. అక్కడ చూస్తున్నారా వాటర్ ఫాల్స్, సూపర్ నైస్ బ్యూటిఫుల్ వ్యూ అయితే చాలా బాగుంది. వాటర్ సౌండ్ ఏం మాట్లాడకపోతే ఆ వాటర్ సౌండ్ భలే వినబడుతుంది మనకి. సో వ్యూ అయితే చాలా బాగుంది. నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే అక్కడ ఎప్పుడెప్పుడు వెళ్ళి దాంట్లో ఆడుకోవాలని అనిపిస్తుంది, కానీ దానికి రూట్ ఉంటుందో లేదో తెలీదు. కంప్లీట్ గ్రీనరీలో అట్లా వైట్ సేమ్ మిల్క్ లెక్కనే ఉంది అది. యా సో మేమైతే ఇక్కడ టీ ప్లాంటేషన్స్ దగ్గర ఒక స్టాప్ అయితే తీసుకున్నాము. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అండ్ కంప్లీట్ గ్రీనరీతో ఇలా ఫస్ట్ టైం చూడడం డైరెక్ట్గా. సో చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం. కాకపోతే మా మైక్స్ మాత్రం ఇక్కడ వర్క్ అవ్వలేదు, సమ్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. సో ఇక్కడ చూస్తున్నారా, ఇవే టీ ప్లాంట్స్ అనమాట. దీంట్లో నుంచి మనకి టీ పౌడర్ అనేది తయారవుద్ది. సో చాలా శ్రద్ధగా కృష్ణ అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కానీ పాపం వాయిస్ మాత్రం రికార్డ్ అవ్వలేదు. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో తెలియదు, కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్ మనకి టీ ఫ్యాక్టరీలో కూడా ఇంత డీటెయిల్డ్గా ఇస్తారో లేదో నాకైతే తెలియదు. ఇంకా చూడాలి నెక్స్ట్. సో అలా కాసేపు డిస్కషన్ అయిన తర్వాత మేము పైకి వెళ్ళడానికి అయితే చూస్తున్నాము. సో ఇలా పైకి వచ్చిన తర్వాత మాత్రం కంప్లీట్గా గ్రీనరీతో ఎంత బాగుందంటే కళ్ళకి చాలా బాగుంది. అండ్ ఇంకా ఇలాగే కాసేపు చూస్తూ ఉండాలనిపించింది, చాలా బాగుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కృష్ణ ఆ ట్రీ ప్లాంటేషన్స్ని చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. అండ్ ఆ ట్రీలో ఆకుల్లోంచి వచ్చే స్మెల్ ఎంత బాగుంటుందో అనుకున్నాడు, బట్ అంతగా నచ్చలేదు.
అలా కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ ఫొటోస్, వీడియోస్ లాంటివి తీసుకొని బయలుదేరాము. ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. నీకు ఎలా అనిపిస్తుంది చిన్న పాప? సూపరా? ఏం చూసినావు నువ్వు? మంచిగా చూసినావా? ఫాగ్ చూసినావా? మనం ఇప్పుడు ఫాగ్ లో నుంచి వెళ్తున్నామా? అలా మధ్య మధ్యలో కొన్ని స్టాప్స్ తీసుకుంటూ వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేస్తూ అండ్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫైనల్గా మేమైతే మున్నార్ రీచ్ అయ్యాము. అండ్ మేము డ్రిజిల్ వ్యాలీ కాటేజ్లో 2 nights స్టే చేసాము. అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ వేరొక వీడియోలో ఉన్నాయి, చూడండి. సో మనకైతే ఇక్కడ ఈ స్టేలో మనకైతే రెస్టారెంట్ లాంటిది అయితే ఏం లేదు, కాకపోతే మనకైతే హోమ్ ఫుడ్ అయితే ఇస్తారనమాట. సో మంచిగా గరం వాటర్ అయితే ఇచ్చారు అండ్ ఫుడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఫుడ్ చూపిస్తా చూడండి. ఇది హోమ్ ఫుడ్ అయితే వచ్చేసింది. మనకి చపాతీ అయితే ఆర్డర్ చేసాము.